హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. బాలికకు గంజాయి తాగించి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు కొందరు మైనర్. చెంగిచెర్ల సమీపంలోని హైదరాబాద్ పరిధిలోని నార్సింగ్ ప్రాంతంలో ముగ్గురు రౌడీ షీటర్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు గంజాయి ఇచ్చి ఆమె మత్తులోకి వెళ్లిన తర్వాత శివారు ప్రాంతాలకు తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. స్పృహ తప్పి పడిపోయి ఉన్న బాలికను స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. హైదరాబాద్ పరిధిలోని నార్సింగ్ ప్రాంతంలో ముగ్గురు రౌడీ షీటర్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు గంజాయి ఇచ్చి ఆమె మత్తులోకి వెళ్లిన తర్వాత శివారు ప్రాంతాలకు తీసుకువెళ్లి అత్యాచారంకు ఒడిగట్టారు. స్పృహ తప్పి పడిపోయి ఉన్న బాలికను స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. హైదరాబాద్ పరిధిలోని నార్సింగ్ ప్రాంతంలో ముగ్గురు రౌడీ షీటర్లు బాలికపై అత్యాచారంకు పాల్పడ్డారు. బాలికకు గంజాయి ఇచ్చి ఆమె మత్తులోకి వెళ్లిన తర్వాత శివారు ప్రాంతాలకు తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. స్పృహ తప్పి పడిపోయి ఉన్న బాలికను స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
హైదరాబాద్ పరిధిలోని నార్సింగ్ ప్రాంతంలో ముగ్గురు రౌడీ షీటర్లు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ అంటే సమీపంలోనే నార్సింగ్ పరిధిలో మైనర్ పాలిక గంజాయి మస్తు మంది ఇచ్చినటువంటి 5 మంది రౌడీ షీటర్స్ ఇక్కడ హైదరాబాద్ నగర శివ ప్రాంతం ఏదైతే ఉన్నదో అక్కడికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతుంది పరిస్థితి అయితే ఆలోచన వీళ్ళకి వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రౌడ్ షీటర్స్, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో అమ్మాయికి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనర్స్. ఈ మైనర్స్ అమ్మాయిలను తీసుకువెళ్లి గంజాయి తాపిచ్చి ఆ పరిస్థితి ఎక్కడైతే ఉన్నదో వీళ్ళు సిటీ అంటే చెల్లిచెర్ల ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ అత్యాచారానికి పాల్పడేటువంటి ఇద్దరు నిందితులకు అలాగే వాళ్ళు మైనర్లు. వీళ్ళంతా కూడా చెల్లిచెర్లకు అత్యాచారం చేసినట్టు నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేసి నాసిక్ పోలీసులు కూడా ఇక్కడ 0 FIR చేసి అక్కడ మేడిపల్లి కేసు తరలించారు. అంటే కూడా గతంలో కూడా నర్సింగ్ కేసులో కూడా మిస్సింగ్ కేసు నమోదు కావడం జరిగింది. అంటే అమ్మాయిలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు నేపథ్యంలో ఎక్కడ పోయేదాన్ని కూడా కుటుంబ సభ్యులు ఆరాధిస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా కనిపించకపోవడంతోనే ఆల్రెడీ కూడా మళ్ళీ ఒకసారి చూసినట్టయితే అమ్మాయిలు ఆసక్తి లభించడం అమ్మాయిలు కూడా ఇంటికి రావడంతోనే అదంతా కూడా ఆరాధిస్తారు. ఆరాధించిన తర్వాత అసలు ఏం జరిగిందని కూడా ఉద్దేశిస్తున్నారు. అదంతోనే ఫలానా 5 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తీసుకెళ్లి గంజాయి మొత్తం కాల్పించి అత్యాచారం పాల్పద్ధతిలో గుర్తిస్తున్నారు. అందుకే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ నాసిక్ పోలీసు కానివ్వండి, అదేవిధంగా మెడికల్ కేసు ఇద్దరు కూడా సంయుక్తంగా దర్యాప్తు చేసినప్పటికీ మరి ఇద్దరు రౌండ్ 5 మంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు వీళ్ళని అమ్మాయిలకు ఈ విధంగా చేశారంటే ఇంకా మరి ఎంతమందికి అత్యాచారం పాల్పడి అదే ఎప్పుడు కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్న పరిస్థితి చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే 5 మంది రౌండ్ షీటర్స్ ప్రస్తుతానికైతే 5 మంది రౌడ్ షీటర్స్ వీళ్ళకు ఎటువంటి రౌడ్ షీటింగ్ ఉంది, వీళ్ళతో గతంలో ఎటువంటి వీళ్ళు అరాచకాలు చేశారు అన్న దానిపైన ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు రౌడ్ షీటర్స్ అంటే వీళ్ళపైన నేరస్తులు గతంలో ఉన్నటువంటి రౌడిజం చేసినటువంటి నేరస్తులు ఉన్నారు. వాళ్ళ తిరిగి అమ్మాయిల పట్ల కూడా ఈ విధంగా చేసినామంటే ఒక దుర్మార్గమైన ఘటన అని కూడా చెప్పుకోవాలి. ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్టే రోజుకు ఒక్కొక్కటి కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్టయితే ఆలస్యంగా వెయ్యిలోకి వచ్చింది. ఆల్రెడీ అమ్మాయిలు మిస్సింగ్ అయినారని కుటుంబ సభ్యులు భావించారు. కుటుంబ సభ్యులు పిఎస్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జరుగుతున్న నేపథ్యంలోనే అమ్మాయిలు కూడా ప్రత్యక్షంగా కూడా ఉంది. అమ్మాయిలను కూడా ఆరాధిస్తే ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏం జరిగిందని మందలించినటువంటి గట్టిగా అడగడంతోనే అసలు విషయం కూడా చిన్నారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ పిల్లల పట్ల వ్యవహరించినటువంటి ఎవరు అని కూడా చెప్తే అమ్మాయిలకు తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా గంజాయి బ్యాచ్ అని చెప్తున్నారు. గంజాయి ఇంత సేవించిన తర్వాత మొత్తం అమ్మాయిలకు ఏదైతే మాదక ద్రవ్యాలు సేవించిన తర్వాత అపరమ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి చెంచర్ల అటో ప్రాంతానికి ఏదైతే ఉందో అక్కడ తీసుకువెళ్ళి అత్యాచారాలకు పాల్పడ్డట్టు కూడా మొత్తం మీద పోలీసులు అయితే తేల్చడం జరిగింది. వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి చేస్తారు, ఎప్పటి నుంచి ఇదంతా చేస్తున్నారు అన్న దానిపైన పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. మొత్తం మీద కేసు అయితే నమోదు చేసుకుని ఫోక్సో కేసు చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మిగతా ఇంకా ఎవరైతే ఉన్నారో నిందరు ఒక వ్యక్తి అయితే మాత్రం పరాలు ఉన్నట్టు కూడా తెలిసింది. అసలు అతని పాత ఎంతవరకు ఉన్నది, ఇతను వీళ్ళు ఎంతమంది ఉన్నారు, కేవలం 5 మంది ఉన్నారు, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇటువంటి గ్యాంగ్లు ఎన్ని ఉన్నాయి అంటే ఇప్పటికైనా చూస్తున్నాం. హైదరాబాద్ నగర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నదో ఇదంతా కూడా రౌడీ షీటర్స్ కానీ గంజాయి బ్యాచ్ కానీ ఇవంతా కూడా రెచ్చిపోతున్నారు రోజుకు. ఇప్పుడు మనం ఇప్పుడు కేవలం ఈ అమ్మాయిల పట్ల కూడా గ్యాంగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్స్ ఇదంతా కూడా గంజాయి మొత్తం అంటే గంజాయి సేవించిన తర్వాతనే మనం ఒక నిద్ర మత్తులోకి వెళ్ళిపోవడం జరిగింది. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మత్తులోకి వెళ్ళిపోయారు. మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని కూడా తెలుస్తూ ఉన్నది. మరి వారు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇదంతా కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. మొత్తం ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది పరాలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మరికొంతమంది కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మరి వాళ్ళందరూ పట్టుకుంటే అసలు విషయం బయటకు లాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయిలు మైనర్ పట్ల ఈ విధంగా చేయడం అయితే ఒక దురాదృష్టమైన మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి. అసలు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అసలు ఏం జరుగుతుంది, పోలీసులు అంటే భయం లేకుండా పోతున్నది అందరికీ కూడా దుర్మార్గులకు అని చెప్పేసి మహిళా సంఘాలు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే చిన్నారుల పట్ల ఈ విధంగా చేయడం మాత్రం ఒక దుర్మార్గమైన పని అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఓ కుటుంబ సభ్యులు ఉంటారు, ఆ విధంగా చేస్తే ఏ విధంగా ఉంటుందని కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో 5 మందిని వీళ్ళు కఠినంగా వ్యవహరించాలని ఇప్పుడు అటువంటి నెక్స్ట్ ఇటువంటి భవిష్యత్తు జరగదంటే వీళ్ళకి పడినటువంటి శిక్ష కరెక్ట్గా ఉండాలా, కరెక్ట్గా అవసరం అనుకుంటే వీళ్ళని ఇటువంటి ఉరి శిక్ష రకరకాలుగా డిమాండ్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ విధంగా అమ్మాయిల పట్ల చేయడం మాత్రం ఒక దుర్మార్గమైన హీనమైన పని అని కూడా చెప్పుకోవచ్చు. అమ్మాయిలకు తెలియని పాపం వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే చిన్నారులు వాళ్ళు నమ్మి పరిచయస్తులు కావడంతో నమ్మినటువంటి వ్యక్తులను ఈ విధంగా చేస్తారని ఎవరు ఊహించలేకపోతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి రౌడీ షీటర్స్ సంబంధించిన రౌడీ షీట్స్ కానివ్వండి, గతంలో ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి, ఇప్పుడు అమ్మాయిల పట్ల చేసినటువంటి దానికి కూడా పోక్సో చట్టం కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మిగతా ఇంకెంతమంది ఉన్నారు, ఇది ఎప్పటి నుంచి పాల్పడుతుంది అంతా కూడా పోలీసు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.